రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి సువాసన కలిగినటువంటి వరి రకాల గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వరి రకాలు అనేది బాస్మతి బియ్యం అయితే ఏ విధంగా సువాసన వస్తాయో ఈ వరి రకాలు కూడా సువాసన అయితే కలిగి ఉంటాయి. కాకపోతే ఏంటంటే బాస్మతి బియ్యం అనేది పొడుగుగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ వీడియోలో తెలుసుకోబోతున్న ఈ రెండు రకాల వరి రకాలు అనేది బీపీటీ గింజనైతే పోలి ఉంటాయి అన్నమాట. అయితే మనం ఇవి సువాసన కలిగి ఉంటాయి కాబట్టి ఖరీఫ్లోనే సాగు చేసినప్పుడు మనకైతే ఈ సువాసన అనేది వస్తాయన్నమాట. ఈ రెండు రకాల వరి రకాలను మనం విత్తనోత్పత్తికి సాగు చేసుకోవాలనుకుంటే రబీలో సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఖరీఫ్లోనే సాగు చేస్తేనే సువాసన అనేది వస్తుంది. రబీలో సాగు చేసినప్పుడు అధిక ఎండల వలన బియ్యం అనే ఆ వడ్లు అనేవి మనకు సువాసన అనేది పట్టించిన తర్వాతకి సువాసన అనేది పోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఖరీఫ్లోనే సాగు చేస్తే సువాసన వస్తుంది. విత్తనోత్పత్తికి సాగు చేసుకోవాలనుకుంటే మాత్రం రబీలో అయితే సాగు చేసుకోవచ్చు అనమాట. మనం ఈ వరి రకాలను అయితే ఐకేపీ సెంటర్లో కూడా అమ్ముకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకు ఈ తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్లుగా బోనస్ కూడా వస్తాయి అనమాట. అయితే కాకపోతే ఏంటంటే మనకు పర్సనల్గా మనం ఒకవేళ మార్కెట్ని ఏర్పరచుకొని మనం ఈ బియ్యం ఆడిచ్చి మనం అమ్ముకుంటే కనుక మనకు దాదాపుగా మనకైతే బయట మనకు దాదాపుగా 100 రూపాయల వరకు కూడా పోవచ్చు అనమాట కేజీ. ఈ కేజీ 100 రూపాయలు అనేది మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి డిమాండ్ ఆధారంగా ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. కనీసం ఖచ్చితంగా 100 రూపాయలు అయితే ఈ బియ్యం అయితే అమ్ముకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ బాస్మతి బియ్యం అనేది మనకు ప్రజెంట్ మనకు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలను అయితే పండించారనమాట ఈ వరి రకాలను అయితే. అయితే మనకు వాతావరణం అనుకూలించదు కాబట్టి మనం వాటిని అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అందుకని మనకంటే మన ప్రాంతంలో పండినప్పుడు మనం బియ్యం కనుక ఆడిచ్చి మనం అమ్ముకున్నట్లయితే మనకైతే రైతుకైతే ఖచ్చితంగా ఎక్కువ అయితే మిలగడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం మనం బాస్మతి బియ్యం మీద ఆధారపడినప్పుడు మనం అయితే దాదాపుగా బజార్లో అయితే మనకైతే 150 రూపాయల వరకు కూడా కేజీ అయితే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ బియ్యం కూడా మనకైతే బాస్మతి బియ్యం లాగా సువాసన వస్తాయి కానీ కాకపోతే మాత్రం బీపీటీ గింజలాగా అయితే ఉంటాయి అనమాట. మనం అయితే వీటిని కూడా బిర్యానీ వేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్, మనం అయితే మొత్తం ఈ వీడియోలో రెండు రకాల సువాసన కలిగినటువంటి ఈ వరి రకాల గురించి మనం అయితే తెలుసుకుందాం. మొదటి విత్తన రకం వచ్చేసి RNR 2465. దీన్నైతే మనం అయితే సుగంధ సాంబా అయితే పిలవడం జరుగుతుంది అనమాట. ఈ విత్తన రకం అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా బీపీటీ గింజనైతే పోలి ఉంటుందన్నమాట. పంటకాలం వచ్చేసి 135 రోజులు ఉంటుంది. మనకైతే ఎత్తు అయితే 100 సెంటీమీటర్ల నుండి 105 సెంటీమీటర్లు మాత్రమే పెరుగుతుంది. ఎందుకంటే ఈ ఖరీఫ్లో మనకు అధికంగా వర్షాలు వచ్చినప్పుడు మనం నత్రజని ఎరువులను అయితే పూర్తిగా తగ్గించుకోవాలి. కనీసం మనం ఒక ఎకరాకు మనం అంటే ఒక బ్యాగు కంటే తక్కువ వేసుకున్నట్లయితే మనకు ఆ వర్షాలను బట్టి మనకు అవి పెరగట్లేదు అన్న ఉద్దేశం బట్టి మనం వేసుకున్నట్లయితే మనకైతే మంచిగా ఉంటుంది. అంటే పడిపోకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. పంటకాలం వచ్చేసి మనకు 130 రోజులు మాత్రమే ఉంటుంది. అయితే దిగుబడి చూసుకున్నట్లయితే 28 క్వింటాల నుంచి వెళ్ళి 30 క్వింటాల వరకు అయితే వస్తుంది అనమాట. ఈ దిగుబడి అనేది మనం ఎంచుకున్న విత్తన రకం అలాగే ఈ నేల స్వభావం మనం చేసేటువంటి యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా మనం మంచి యాజమాన్యం చేసినట్లయితే 30 క్వింటాలు ఖచ్చితంగా రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అయితే పిలకల శాతం చూసినట్లయితే మనకు దాదాపుగా 25 నుంచి వెళ్ళి 30 పిలకలు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది మనకు హైబ్రిడ్ రకం అనేది కాదు కాబట్టి మనకు దిగుబడి అనేది ఖచ్చితంగా యావరేజ్గా 25 క్వింటాల నుంచి 30 క్వింటాల వరకు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. మనకి ఈ ఖరీఫ్లో మనం ఈ ఐకేపీ సెంటర్లో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. మనకైతే బోనస్ అయితే వస్తుంది అనమాట. మనం విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు 25 కేజీల నుంచి 30 కేజీల వరకు కూడా పోసుకోవచ్చు అనమాట. అయితే మనం డ్రమ్ సీడ్ ఈ విధ సాగు చేసినప్పుడు ఇంకా విత్తన మోతాదు అయితే చాలా వరకు అయితే తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ తట్టుకునేటువంటి తెగులు చూసినట్లయితే మనకు అంటే కొద్ది మేర తెగులను అయితే తట్టుకుంటుంది. ఈ అగ్గి తెగుల్ని కావచ్చు అలాగే మనకు ఈ మెడవీర్పు కావచ్చు ఇలాంటివి అయితే కొద్ది మేర తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఈ తగినటువంటి యాజమాన్యం ద్వారా ఎప్పటికప్పుడు గమనించి మనం ఆ ఉద్దేశాన్ని బట్టి మనం రసాయన మందులు అయితే స్ప్రే చేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. మరొక విత్తన రకం వచ్చేసి RNR 2354. మనం అయితే దీని అయితే శోభిని అయితే పిలవడం జరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఏదైతే ఉందో మనకు సుగంధ సాంబా లాగానే ఈ విత్తన రకం కూడా పోలికలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. పంటకాలం వచ్చేసి 135 రోజులు ఉంటుంది. దిగుబడి దాదాపుగా 30 క్వింటాల వరకు అయితే వస్తుంది అనమాట. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. అలాగే నేల బలంగా ఉందనుకోండి దిగుబడి కూడా మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి రైతు మిత్రులు ఎవరైనా మనకు ఏదైతే మనకు బియ్యం ఆడిచ్చి మనం అమ్ముకుంటాం అనే శక్తి కనుక ఉంటే మాత్రం రైతుకైతే మంచి లాభం అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బియ్యం కేజీ 100 రూపాయల పైనే ఉంటుందన్నమాట. ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ ఉన్నది మనకి బియ్యానికి అయితే. ఎందుకంటే బిర్యానీ
వేయడానికి ఖచ్చితంగా ఈ సువాసన కలిగినటువంటి రకాలను ఎంచుకున్నప్పుడే మనకైతే మంచి అంటే డిమాండ్ అయితే ఉంటుందన్నమాట బియ్యానికి. ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా దీని యొక్క లక్షణాలు చూసుకున్నట్లే పిలకలు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే 30 పిలకల వరకు అయితే వస్తుంది. ఈ రకం కూడా కొద్దిమేర తెగుళ్ళను అయితే తట్టుకుంటుంది అనమాట. విత్తన మోతాదు కూడా 30 కేజీల వరకు పోసుకోవచ్చు. అలాగే వెద సాగు ఈ డ్రమ్ సీడర్ అయితే ఇంకా తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా ఏంటంటే మనం వీటిని నాట్లు వేసేటటువంటి అంటే మనం ముఖ్యంగా ఏంటంటే నార్లు పోసుకున్నప్పుడు మనం ఏదైతే ఉందో ఈ పంటకాలం 135 రోజులు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 25 రోజుల నుంచి 30 రోజుల మధ్య కనుక నాట్లు వేసినట్లయితే మనకైతే ఇంకా పిలకలు కూడా అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా ఏంటంటే రైతు మిత్రులు మనకి ఈ ఖరీఫ్లో సాగు చేసినప్పుడు పిలకలు అనేవి అంటే కొంచెం వస్తుంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఎంచుకున్నటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా యాజమాన్యంపై ఆధారపడి కూడా మనకు పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంటకాలం 135 రోజులు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎత్తు పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే మనం ఈ నత్రజని ఎరువులు అనేది మనం అంటే పంటకాలంలో దాదాపుగా 1 నుండి 2 సార్లు మాత్రం వేసుకోవాలి. ఆ విధంగా కూడా వేసినప్పుడు కూడా మనం అయితే ఖచ్చితంగా ఒక బ్యాగ్ కంటే కొద్దిగా అటు ఇటుగానే వేసుకునే లేదు, కానీ ఇంకా అంతకన్నా మించి వేసుకున్నట్లయితే మనకైతే పైరు అనేది ఎత్తు పెరిగి గాలులకు అయితే కింద పడిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రకాలు అనేది బీపీటీ రకాన్ని పోలి ఉంటుంది కాబట్టి అంత సాధారణంగా అయితే కింద పడిపోకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఖచ్చితంగా మంచి యాజమాన్యం చేసినట్లయితే మనకైతే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని ఒకవేళ మనం ఎలాంటి స్ప్రేలు చేసుకోవాలి ఒకవేళ చూసుకున్నట్లయితే మనం వరి నాటు వేసిన తర్వాతకి మనం అంటే మొదటి దఫాగా యూరియాను చల్లిన తర్వాతకి మనం కలుపు మందు స్ప్రే చేసిన తర్వాతకి మనం అయితే మొదటిసారిగా మనం అయితే మొగి పురుగు నియంత్రణకు అలాగే అగ్గి తెగులు నియంత్రణకు సాధారణంగా ఈ 2 రకాల మాత్రం అటాకింగ్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ విత్తనంలో. అలాగే మనం ఒకవేళ పంట కాలంలో దాదాపుగా మనకు కలుపు మందు కాకుండా 1-2 నుంచి 3 స్ప్రేలు చేసుకున్నట్లయితే మనకైతే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ వరి రకాలు అనేది మనకు అంటే ఎందుకంటే మనకు ఈ సువాసన కలిగినటువంటి కాబట్టి మనం కొద్దిగా ఉష్ణోగ్రతలు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే సువాసన అనేది పోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని మనం జూన్ మొదటి వారంలో నార్లు పోసుకున్నట్లయితే ఎందుకంటే 135 రోజుల పంట కాలం కాబట్టి మనం జూన్ మొదటి వారంలో పోసుకున్నట్లయితే మనకు గట్టి పంట రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని రైతు మిత్రులు ఎవరైనా సాగు చేయాలనుకుంటే మాత్రం ఈ 2 రకాల విత్తనాలను మాత్రం ఖచ్చితంగా మీరు మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో పోసుకోండి. మీకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఒకవేళ మనం ఈ నార్లను కొద్దిగా లేట్గా పోసుకుంటే మాత్రం ఏమవుతుందంటే మనకు దిగుబడి అనేది అంత ఆశించినంత రాదనమాట. కాకపోతే ఏంటంటే మనం ఖచ్చితంగా ఒకవేళ పోసుకున్నట్లయితే జూను 2వ వారం లేదా మనం పోసుకుంటే 3వ వారంలో కూడా పోసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం జూలైలో పోసుకున్నట్లయితే మనకైతే అంత గట్టి పంట రాదు, దిగుబడి కూడా తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా ఏంటంటే మనం నార్లు లేట్గా పోసుకున్న కొద్దీ మనకు ఆ తెగుల ఉధృతి అనేది పెరగడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఇదైతే ప్రతి రైతు మిత్రులైతే గమనించండి. అందుకనే వీలైనంత త్వరగా మనం అయితే నార్లను అయితే మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో పోసుకున్నట్లయితే మనకైతే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే మనం స్వయంగా మనం మార్కెట్ని ఏర్పరచుకొని వీటిని బియ్యం వాడి నుంచి అమ్ముకునేటువంటి శక్తి కనుక ఉంటే మాత్రం మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కనీసం మనకు 25 నుంచి 30 క్వింటాల మధ్యలో వచ్చినా కానీ మనం బియ్యం ఆడించినట్లయితే మనకు బయట బజార్లో అమ్మినట్లయితే మనకైతే ప్రతి రైతు మిత్రునికి అద్భుతమైన ఫలితాలు అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇవి మనకు ఈ 2 రకాల విత్తన రకాలు అనేది సువాసన అయితే కలిగి ఉంటాయి. బాస్మతి రకానికి ధీటుగా మనకైతే సాగు చేయడానికి అయితే అనుకూలమైన విత్తన రకాలు అనేది చెప్పవచ్చు అనమాట. అందుకని మనం అయితే ఈ డిమాండ్ అనుగుణంగా మనకు ఉన్నటువంటి ఏరియాలో ఒకవేళ డిమాండ్ అనుగుణంగా ఉంటే మాత్రం ఈ 2 రకాల విత్తనాలను సాగు చేసుకోండి. మీకైతే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్. మనమైతే మరొక టాపిక్ తోడైతే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.